దర్శించుకున్న తర్వాత నిల్వెత్తు బంగారం అంటే బెల్లం సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ విషయాన్ని, 6 గ్యారెంటీల విషయాన్ని. కాబట్టి ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసే ప్రభుత్వాన్ని పారదోలి ఇప్పుడు రాష్ట్ర ప్రజల గురించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు అనుకూలంగా మేము గ్యారెంటీలను నెరవేరుస్తాము, ప్రజలకు అన్ని వేళలా మేము ముందుంటామని రేవంత్ సర్కార్ చెప్తున్నారు. కాబట్టి ప్రజలను రాజులపై ఆదివాస తల్లిబిడ్డలను పోరాడి అమరులయ్యారు. కాబట్టి వందల సంవత్సరాలైన సమ్మక్క సారలమ్మను దేవతలుగా కొలుస్తున్నాము. కరెక్టే, మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం సమ్మక్క సారలమ్మ దేవతలుగా పోలుస్తున్నాము గత కొన్నేళ్ల నుంచి. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో వందల సంవత్సరాలైన సమ్మక్క సారలమ్మను దేవతలుగా కొలుస్తున్నాము. గతేడాది ఫిబ్రవరి 6న మేడారం నుంచే జోడో యాత్ర ప్రారంభించి విజయం సాధించాము. వందల సంవత్సరాల నుంచి అమ్మవార్లను దేవతలుగా పూజిస్తున్నారు, వారు గౌరవిస్తున్నారు. తిరిగి అక్కడి నుంచే జోడో యాత్ర ప్రారంభించి గెలిచినామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పోరాట స్ఫూర్తిని సమ్మక్క సారలమ్మ నుంచే పొంది ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను నెరవేరుస్తామంటున్నారు. కాబట్టి మేము కృషి చేస్తాము, ఇప్పటికిప్పుడే అన్ని సమస్యలు పరిష్కారాన్ని నమ్మకాన్ని మాత్రం 75 రోజుల్లో ప్రజలకు కల్పించాము. మిగతా ఇంకా 25 రోజులకు ఇంకో 2 చేస్తాము 6 ఇచ్చిన గ్యారంటీలో. తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేశాము. మళ్ళీ తిరిగి 27న ఇంకా 2 అంటే 4 అమలు చేయడానికి ముందుకొస్తున్నారు ప్రజల గురించి. తర్వాత ఈ 27న మరో గ్యారంటీలను ప్రారంభించి ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా పిలిచి ఆహ్వానించి వాటికి శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ అంచెలంచెలు ముందుకు పోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మంచి ఆలోచనల ప్రకారము వాళ్ళు అనుకున్న విధానంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటి, నోటిఫికేషన్లు ఒకటి, విద్య ఒకటి, తర్వాత ఇప్పుడు ఇచ్చిన దీపం పథకము సిలిండర్లది ఒకటి, ఉచిత ప్రయాణం ఒకటి అనుకున్న విధంగా ఇచ్చి మిగతా అన్నీ నెరవేర్చాలి. మాట ఇంపార్టెంట్. మాట ఈ దోపిడీ ప్రభుత్వాలు చేయకూడదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే మీరు అనుకున్న విధానాన్ని సాధించకపోతే మాత్రం రేపు ఎంపీ ఎలక్షన్లో మీకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి 100 రోజులలో మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా అన్ని విధాలు నెరవేర్చాలి. లేకపోతే మీ గొయ్యి మీరే దవ్వుకున్నట్టయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి ఇది చెప్పడం జరుగుతుంది.